ఆరుగురు. పూర్వం అవంతిపురం సామ్రాజ్యాన్ని చంద్రసేనుడు పరిపాలించేవాడు. రాజు ఎంతో ధైర్య పరాక్రమాలు కలిగినవాడు. చంద్రసేనుణ్ణి భుజబలుడు అని పిలిచేవారు. చుట్టుపక్కల ఉన్న చాలా రాజ్యాలతో యుద్ధం చేసి వాటిని తన రాజ్యంలో కలుపుకోవడమో లేదా తన సామంత రాజ్యంగా చేసుకోవడమో చేసేవాడు. పరిపాలనలోనూ ఉత్తమంగా ఉండేవాడు. ఈ భూప్రపంచం మొత్తం మీద తనకంటే బలవంతులు లేరనే గర్వం రాను రాను చంద్రసేనుడిలో పెరిగిపోయింది. అందుకే మంత్రి సేనాని ఎంత చెప్పినా వినకుండా వేటకు ఒంటరిగానే వెళ్ళిపోయేవాడు. మనకు ఎంతోమంది శత్రువులున్నారు, ఇలా ఒంటరిగా వెళ్ళడం ఏమాత్రం శ్రేయస్కరం కాదు అని రాణి కూడా ఎన్నోసార్లు హెచ్చరించినా పట్టించుకునేవారు కాదు. ఎప్పటిలానే ఓ రోజు ఒక్కడే వేటకు వెళ్ళాడు. ఇంతలో ఓ ఆరుగురు ముసుగు మనుషులు వెనుకవైపు నుంచి రాజు మీద దాడి చేసి చెట్టుకు ఇనుప గొలుసులతో కట్టేశారు. ఊహించని ఈ పరిణామానికి ఏం చేయాలో చంద్రసేనుడికి తోచలేదు. తాళ్ళనైతే తాను తెంపుకోగలడు, కానీ ఎంత ప్రయత్నించినా ఇనుప గొలుసుల నుంచి బయటపడలేకపోయాడు. వెంటనే అతని క్షేమం కోరి ఒంటరిగా బయటకు వెళ్ళొద్దని రాణి, మంత్రి, సేనాని చెప్పిన మాటలు గుర్తుకొచ్చాయి. వాటిని పెడచెవిన పెట్టకుండా ఉంటే బాగుండేది అనిపించింది. అయినా చేతులు కాలాక ఆకులు పట్టుకుని ఏం లాభం అని బాధపడ్డాడు. కాసేపటి తర్వాత ఆ ఆరుగురు తమ ముఖాలకున్న ముసుగులు తొలగించారు. వారిలో ఒకరు మంత్రి, మరొకరు సేనాని, మిగతా వారు తన అంగరక్షకులు. మన్నించండి మహారాజా, మేము ఎంత చెప్పినా మీరు వినడం లేదు. ఒంటరిగా వేటకు వెళ్తే ఎలాంటి ప్రమాదం జరిగే అవకాశం ఉందో మీకు అనుభవపూర్వకంగా చెప్పడం కోసమే రాణిగారి అనుమతితో మేమిలా చేయాల్సి వచ్చింది అని మంత్రి, సేనాని వినయంగా చెప్పి కట్టు విప్పారు. రాజుకు ముందు కోపం వచ్చినా ఇదంతా తన క్షేమం కోసం, తన రాజ్యం మేలు కోసమే అని అర్థం చేసుకుని వారిని అభినందించారు. తర్వాత వారికి విలువైన కానుకలిచ్చి సత్కరించాడు. ఆ రోజు తర్వాత ఇంకెప్పుడూ తగిన రక్షణ లేకుండా రాజుగారు బయటికెళ్ళలేదు. ఇదండి ఇవాల్టి కథ. మరో మంచి కథతో నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.